ఓం నమస్తే అండి. ఆర్యన్ ఇన్వేషన్ థియరీకి సంబంధించి వ్యాసం రాశారండి. దాన్ని నిరూపించడానికి ఆ సిద్ధాంతం తప్పు అని నిరూపించడానికి ఇక్కడ ఒక వ్యాసం రాసింది, చదువుతున్నాను. विदेशी नहीं, भारत के मूल निवासी थे आर्य. विदेशियों द्वारा प्रचारित आर्यन इन्वेजन थ्योरी को वैज्ञानिकों ने राखी घड़ी के डीएनए शोध के आधार पर पूरी तरह नकार. విదేశీయుల ద్వారా ప్రచురితమైన ఆర్యన్ ఇన్వేషన్ థియరీ రాఖీ గడి అనే స్థలంలో చేసిన వైజ్ఞానిక పరిశోధన ద్వారా నిరూపించబడింది. ఆ థియరీ, ఆ సిద్ధాంతం తప్పు అని. आर्य ना तो विदेशी थे और ना ही उन्होंने कभी भारत पर आक्रमण किया. ఆర్యులు విదేశీయులు కారు, వారు ఎప్పుడు భారతదేశం మీద ఆక్రమణ చేయలేదు. ఆర్య భారత్కి మూల్ నివాసి థే, భారతదేశం యొక్క మూల నివాసీయులు ఆర్యులే. हरियाणा के हिसार जिले के राखी गढ़ी में पुरातत्व विभाग की खोदाई में मिले 2 मानव कंकालों की डीएनए रिपोर्ट के अध्ययन और कई सैंपलों से जुटाए गए आर्कियोलॉजिकल और जेनेटिक डेटा के विश्लेषण से वैज्ञानिक इस निष्कर्ष पर पहुँचे हैं. హర్యానా ప్రాంతంలో హిసార్ జిల్లాలో రాఖీ గడి అనే ప్రాంతంలో 2 వ్యక్తులకు సంబంధించిన అస్థికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశోధన చేయగా ఈ సిద్ధాంతం తప్పు అని తెలిసిందటండి. రిపోర్ట్ కే ముతాబిక్ ఆర్య और ద్రవిడ్ ఏక్ హీ థే. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఆర్యులు కానీ ద్రవిడులు కానీ ఇద్దరు ఒకటే. రాఖీ గడి హడప్పా सभ्यता के सबसे बड़े केंद्र में से एक है. రాఖీ గడి అనే ప్రాంతం హరప్పా సంప్రదాయానికి సభ్యతకి సంబంధించినది. करीब 300 एकड़ में वर्ष 2015 में पुरातत्वविदों ने यह खुदाई शुरू की. 300 ఎకరాల స్థలంలో 2015 సంవత్సరంలో తవ్వకాలు ఇక్కడ మొదలుపెట్టారట. రాఖీ घड़ी साइट की रिसर्च टीम के सदस्य और पुणे स्थित डेक्कन कॉलेज डीम्ड यूनिवर्सिटी के पूर्व वाइस चांसलर प्रोफेसर वसंत शदे और जेनेटिक साइंटिस्ट डॉक्टर नीरज राय ने शुक्रवार को इंटैक में प्रेस वार्ता कर यह जानकारी दी. ఇక్కడ పూణే ఈ పరిశోధనలో ఒక రీసెర్చ్ టీమ్ ఎవరైతే ఉన్నారో ఆ టీంలో సభ్యులు డెక్కన్ కాలేజ్ ఆఫ్ డీమ్డ్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వసంత్ గారు, అలాగే జెనెటికల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ సైంటిస్ట్ నీరజ్ రాయ్ గారు. ఈ శాస్త్రవేత్తలు ఈ ప్రొఫెసర్లు వీళ్ళందరూ కలిసి పరిశోధన చేయడం జరిగింది అని చెప్తున్నారు. ప్రొఫెసర్ షదేకి यह रिपोर्ट प्रतिष्ठित जनरल सेल में प्रकाशित हो चुकी है. ఇది వార్తాపత్రికల్లో కూడా ప్రచురితమైందట. ప్రొఫెసర్ నీరజ్ రాయ్, प्रोफेसर शदे की यह रिपोर्ट प्रतिष्ठित जर्नल सेल में प्रकाशित. ప్రొఫెసర్ షదే అనే వారి రిపోర్టు వార్తల్లో న్యూస్ పేపర్లో ప్రచురితం కూడా అయిందట. प्रोफेसर शदे ने बताया कि राखी घड़ी में
चल रही हड़प्पा कालीन सभ्यता की खुदाई में 5000 साल पुराने 2 మానవ కంకాలు మిలే थे. ఆ ప్రాంతంలో రాఖీగడి అనే ప్రాంతంలో 5,000 సంవత్సరాల క్రింద ఉన్న మానవుల అస్థికలు దొరికాయట. इनकी डीएनए जांच के लिए सैंपल जुटाए थे. వారికి సంబంధించిన డిఎన్ఏ తీసుకున్నారు శాంపిల్ పరిశోధన చేయడానికి. अध्ययन में पता चला कि अफगानिस्तान से अंडमान तक सभी का एक ही जीन है. ఆ అధ్యయనంలో వారు చేసిన పరిశోధనలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అండమాన్ వరకు అందరి డిఎన్ఏ ఒకే విధంగా ఉంది అని పరిశోధన తేలిందట. करीब 12,000 साल से संपूर्ण दक्षिण एशिया वासियों का एक ही जीन रहा है, यानी सबके एक ही పూర్వజ్ है. దాదాపు 12,000 సంవత్సరాల నుంచి దక్షిణ ఏషియా ప్రాంతంలో నివాసులుగా ఉన్న వారందరి డిఎన్ఏలు జీన్స్ ఒకటేగా ఉన్నాయట. వారందరి పూర్వీకులు ఒకరే అని చెప్తున్నారు. इससे आर्य के बाहर से आने की థియోరీ గలత్ సాబిత్ హో జాతా హై. దీని ద్వారా ఆర్యులు బయట నుంచి వచ్చారు అన్న సిద్ధాంతం ఏదైతే తీసుకొచ్చారో అది తప్పుగా నిరూపించడం అవుతుంది. షదే నే కహా వహ్ భారత్ సర్కార్ సే అనురుద్ధ కరేంగే కి इतिहास की पुस्तकों में इन नए तथ्यों को शामिल किया जाए. వారు ప్రొఫెసర్ షదే గారు అన్నారట, మన ఇతిహాసానికి సంబంధించిన పుస్తకాల్లో ఈ పరిశోధనలు అనేటివి చేర్పించాలి అని. भारत में विदेशियों के आने से జీన్ में మిలావట్ होती रही. బయట నుంచి విదేశీయులు భారతదేశంలో రావడం మూలాన మన జీన్స్లో వాళ్ళ జీన్స్ మన జీన్స్తో కలిసిపోవడం అనేది ఎప్పటి నుంచి అయితే వారు రావడం ప్రారంభించారో అప్పటి నుంచి జరుగుతూ వస్తున్నది. डॉक्टर नीरज राय ने बताया कि अगर आर्य बाहर से आए होते तो नरसंहार किया होता तो वे अपनी संस्कृति लाते और हमारी संस्कृति को नष्ट कर देते. ఒకవేళ ఆర్యులు బయట నుంచి వచ్చిన వారైతే ఇక్కడ నరసంహారం చేసి ఉండేవారు. ఇక్కడ నివసించి ఉండే జనాల్ని చంపి ఉండేవారు. వాళ్ళ సంస్కృతినే నిలబెట్టేవారు, మన సంస్కృతిని పాడు చేసి ఉండేవారు. మానవ్ కంకాల్ పర్ కహీ చోట్ యా ఘావ్ కే ऐसे నిషాన్ నహీ మిల్ రహే. ఆ మానవుని అస్థికల్లో పుర్రెల్లో కానీ వాటిల్లో ఎక్కడ కూడా చిన్న గాయమైనట్లు కూడా వారిని ఎవరైనా చంపినట్టు కానీ ఇటువంటివేమీ తెలియడం లేదు. జిన్సే నరసంహార్కి బాత్ సాబిత్ హో. కాబట్టి నరసంహారం జరిగింది అనేది సిద్ధం అవ్వడం లేదు దీని ద్వారా, ఆ అస్థికల ద్వారా. व्यापार आदि के लिए भारत में विदेशियों के आने से समय समय पर जीन में मिलावट होती रही. వ్యాపారం చేసుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ ఇటువంటి విషయాల కోసం విదేశీయులు మన భారతదేశంలో వచ్చి ఉండడం మూలాన వారి జీన్స్ మన జీన్స్తో కలవడం అనేది జరిగింది. वही बहुत से भारतीय भी विदेश जाते रहे और वापस आकर वे भारत के अलग अलग हिस्सों में बस गए. అలాగే మన భారతీయులు కూడా విదేశాలకు వెళ్ళడం, కొద్ది కాలం తర్వాత మళ్ళీ తిరిగి భారతదేశానికి రావడం, వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ ఉండడం ఇటువంటివి జరిగాయి. ప్రొఫెసర్ షదే ने बताया कि राखी घड़ी में अलग अलग आकार व आकृति के हवन कुंड व कोयले के अवशेष मिले हैं. ప్రొఫెసర్ షదే చెప్పారట, రాఖీగడి ప్రాంతంలో వివిధ రకాలైన ఆకృతులతో నిర్మించి ఉన్న హవన్ అంటే యజ్ఞకుండాలు, యజ్ఞం చేసే పాత్రలు ఏవైతే ఉంటాయో అవి వివిధ రకాలుగా దొరికాయట. అవశేషాలు, వాటి అవశేషాలు దొరికాయట. इससे साबित होता है कि करीब 5,000 साल पहले भी भारत में हवन होता था. దీని ద్వారా నిరూపించబడుతుంది 5,000 సంవత్సరాల క్రితం కూడా మన భారతదేశంలో యజ్ఞం జరుగుతూ ఉండేది.
ఆ సమయంలో ఉన్న బొగ్గు అది కూడా మనకి ఉపలబ్ధమవుతోంది అని చెప్తున్నారు. सरस्वती नदी के किनारे भी హడప్పా సభ్యతకే నిషాన్ మిలే హై. సరస్వతి నది ఒడ్డున కూడా హడప్పా సభ్యతకి సంబంధించిన గుర్తులు తెలుస్తున్నాయట. ఈ విషయ పర్ అధిక్ ఇంకా దీని గురించి ఎక్కువ సమాచారం కావాలంటే వారు లింక్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇలా ఆర్యులు బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఆర్యులు ఇక్కడ భారతీయులే, భారతదేశ మూల నివాసీయులే అన్నది నిరూపించడానికి వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసి నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ధన్యవాదం అండి. నమస్తే.